కాదు, ఏకంగా 25 ఏళ్ల పాటు పైసా విద్యుత్ బిల్లు చెల్లించాల్సిన పని లేకుంటే ఎంత వెసులుబాటు కలుగుతుంది. పీఎం సూర్య గారు ముఫ్తీ బిజిలీ యోజన దీన్ని సాకారం చేస్తుంది. ఈ పథకం కింద ఇళ్ల పైకప్పు మీదన సౌర విద్యుత్ ప్రాజెక్టులు ఏర్పాటు చేసుకునే వారికి ఈ వెసులుబాటు దొరకనుంది. రాష్ట్రంలో ప్రస్తుతం 20 లక్షల వినియోగదారులకు పథకాన్ని అమలు చేయాలని ప్రభుత్వం నిర్ణయించింది. దీనికి కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు రాయితీలను ఇస్తున్నాయి. ఇళ్లపై ఏర్పాటు చేసుకున్న ప్రాజెక్టుల ద్వారా వచ్చే విద్యుత్కు మించి వాడిన నెట్ మీటరింగ్ విధానంలో బిల్లులు ఎక్కిస్తారు. ఫలితంగా పెద్దగా భారం పడదు అన్నటువంటి చాలా మంచి వార్త, ప్రతి ఒక్కళ్ళు వినియోగించుకోవాల్సిన వార్త. కానీ నెట్ మీటరింగ్లో మోసం అయితే జరుగుతూనే ఉంది. ఇప్పటికే సోలార్ వాడుతున్నటువంటి వాళ్ళకి ఈ కరెంటు వాడకానికి సంబంధించినటువంటిది, అంటే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఒక 400-500 యూనిట్లు మనం ప్రొడ్యూస్ చేసాము, మిగతా దానికి వేసేటటువంటి డబ్బులు వచ్చేటప్పటికి ₹9 ₹10 వేస్తున్నారు. అప్పుడు లెక్క ప్రకారం ఏం రావాలి, మొదట ₹2 స్లాబ్లోకి రావాలి. మన కరెంటు గవర్నమెంట్ వాడుకుంటుంది, ₹2.5 మాత్రమే అక్కడ లెక్క కడుతుంది. ఏది మనం కనుక ఎక్కువ ఇస్తే. అలా కాకుండా ఉన్నప్పుడు మన కరెంటు గవర్నమెంట్ తీసేసుకుంటుంది. మనకి గవర్నమెంట్ కరెంటు వాడుతున్నాం, మనం వాడినటువంటి మన దగ్గర ప్రొడ్యూస్ అయినటువంటి కరెంటు పోను, మిగతా దానికి ఏం చేయాలి, ఈ ₹2 యూనిట్టు ₹1.5 యూనిట్టు వేయాలి. అట్లా వేయట్లా. ఆ పై స్లాబ్ అంటే 450-500 యూనిట్లు మనం కాల్చామంటే ఆ పై స్లాబ్ దగ్గర రేట్ ఏదైతే ఉందో ఆ రేటు వసూలు చేస్తున్నారు. ఇది మాత్రం ప్రజలకి చెప్పట్లేదు, లేదా విద్యుత్ శాఖ ప్రభుత్వానికి చెప్పలేదేంటో చూసుకోవాలి. బట్ సూర్య గారి పథకాన్ని వాడుకోవడం మంచిది. సోలార్కి ఇప్పటికి రోజు పోయే కొద్దీ ప్రతి ప్రభుత్వము కూడా వాళ్ళ హామీల కోసం అని చెప్పేసి ఉచిత విద్యుత్తులు ఇస్తాయి. ఆ భారాన్ని జనాల మీదనే రుద్దుతాయి. దాని కారణంగా ఎప్పటికప్పుడు కరెంటు పెరగడమే కానీ తగ్గడం ఉండదు. ఇది మనం గుర్తుపెట్టుకోవాల్సింది. కాబట్టి ఇది ఉంటే కొంతవరకు వెసులుబాటు.